సిరీస్ 10 ద ఇండియన్ థెఫ్ట్ ఆటో పార్ట్ 3 అయితే షూట్ చేయబోతున్నాం. ఈ పార్ట్లో మనము మన మ్యాప్లో ఉన్న 2 లొకేషన్స్ అయితే షూట్ చేయబోతున్నాం అనుకొని స్టెన్స్. సో వీడియోకి వెళ్ళిపోదామా. ఇంట్రో వెల్కమ్ అన్ననే ఉంటాయి వీడియోలో. సో ఇంట్రో ఇన్ 1 2 3 గో. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహుల్స్. సో ఈరోజు అయితే మనం సిరీస్ 10 ఇండియన్ థెఫ్ట్ ఆటో పార్ట్ 3 అయితే షూట్ చేయబోతున్నాం. సిరీస్ 10 ఇండియన్ థెఫ్ట్ ఆటో పార్ట్ 3. అండ్ గైస్ ఈరోజు అయితే మనం చాలా న్యూ మ్యాప్ అంతా తిరగబోతున్నాం. సో వీడియోకి వెళ్ళిపోదామా. 1 సెకండ్ గ్లాస్ లోడింగ్ అవుతుంది. 20 30 40 50 60 70 80 90 100. సో ఇప్పుడైతే నేను గేమ్కి వచ్చేసి సౌండ్ తక్కువ పెట్టుకుంటాం. మళ్ళీ మీకు నా వాయిస్ ఎక్కువ వినిపించాలి కదా, సో సౌండ్ అయితే తక్కువ పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడైతే మనం మన అంకుల్ని పరిచయం చేస్తాం. నేను హిందీలో మాట్లాడుతుందో. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే మ్యాప్ని అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అది ఆల్రెడీ చెప్పేసిన. అండ్ కొన్ని స్పెషల్ థింగ్స్ హోమ్లో అయితే చేయాల్సినవి ఉన్నాయి ఇంట్లో. ఫస్ట్ అయితే ఏం చేయాలంటే మనం మన డ్రెస్సింగ్ రూమ్ని అయితే మీకు చూపిస్తా అన్న కదా, చూపించలే ఇంకా. సో ఇక్కడ అయితే మనకి దీని మీద క్లిక్ చేయగానే చాలా ఆప్షన్స్ వస్తాయి. హెయిర్, క్యాప్, గ్లాసెస్, బ్యాండర్, షర్ట్, ప్యాంట్, నెక్ అంట. సో ఫస్ట్ మనం హెయిర్తో స్టార్ట్ చేద్దాం. మనకి హెయిర్ కావాలంటే లేకపోతే గుండు. సో మనకి హెయిర్ కావాలి. అండ్ నెక్స్ట్ క్యాప్ కావాలి. క్యాప్ అయితే ఆటోమేటిక్గా గుండే. అండ్ నెక్స్ట్ గ్లాసెస్ నాకు కావాలి. బ్యానర్ అంటే ముక్కు కట్టుకునేది గాయస్, మన మౌత్ని కవర్ చేసుకోవడానికి. అండ్ ఇది కూడా ఒకటి తీసుకుందాం. బ్యానర్ అయిపోయింది. షర్ట్లో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. ఇదొకటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇంతకుముందు ఒకటి చూసిన, ఇది బాగుంది నాకైతే. సో నేను షర్ట్ అయితే ప్యాంట్స్ చాలా తక్కువ టైప్స్ ఉన్నాయి. 4 ప్యాంట్స్ అండ్ 2 నిక్కర్స్ షార్ట్స్ లాగా. ఒకటి డార్క్ కలర్, ఒకటి లైట్ బ్లూ, డిఫరెంట్ కలర్ ఉంది. ఇది షార్ట్ నిక్కర్. నాకైతే ఇది కొంచెం నచ్చింది. అండ్ నెక్స్ట్ ప్యాంట్ అయిపోయింది. నెక్ అంటే నెక్కి స్కార్ఫ్ ఉండాలో వద్దా, నాకైతే వద్దు. అండ్ మనం బ్యానర్ కూడా తీసేద్దాం, నాకొద్దు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ అయిపోద్దాం. అప్పుడు మనకి యాడ్ వస్తుంది. జోగన పౌజ్ చేస్తాం. సో ఇప్పుడే మన యాడ్ అయితే అయిపోయింది. ఇది మన మైన్క్రాఫ్ట్ లాగా కాదు కాబట్టి ఇంకా చాలా టైం పడుతుంది. మన అంకుల్ టీవీ చూసేటట్టున్నారు. అండ్ నెక్స్ట్ మనం బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం బయటకు వెళ్ళాలి. డైరెక్ట్ ఈ నుంచి వెళ్తే మనం వెట్ అయిపోతాం, అదే తడిచిపోతాం. అసలుకే రెయిన్ పడుతుంది బయట. సో గ్యారేజ్ రూట్ నుంచి అయితే మన డాగ్ ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు మన దగ్గర అంబ్రెల్లా కూడా లేదు. సో గాయస్ ఈరోజు అయితే మనం ఈ డాగ్ని బాగా దగ్గరికి రాగానే బాగా అరుస్తుంది. ఇక్కడైతే మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ దీని దగ్గరికి రాగానే డాగ్ దగ్గరికి. సో దీన్ని డాగ్ అనడం బాగాలేదు కాబట్టి దీనికి ఒక పేరు పెడదాం. దీని పేరు అయితే రాక్స్. మనకు ఈ డాగ్ పేరు అయితే రాక్స్. ఈ రాక్స్ దగ్గరికి రాగానే మనకి స్టాండ్ ఆప్షన్, డాగ్స్ సిట్ చేస్తున్న ఆప్షన్, స్టాండ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సిట్ ఆప్షన్ అయితే అది మన దగ్గరికి రాకుండా అక్కడనే కూర్చొని ఉంటుంది. స్టాండ్ అంటే అది మన పక్కకు వస్తుంది. అండ్ రేపు ఆర్ నెక్స్ట్ పార్ట్లో అయితే దానికి వాకింగ్ తీసుకెళ్దాం. అండ్ నెక్స్ట్ మనం ఈరోజు ఏం ప్లేస్కి వెళ్ళబోతున్నామంటే ఆగండి, నాకు ఒక ఐడియా వచ్చింది. ఈరోజు అయితే మనం ఈ కార్ సింబల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. కార్ సింబల్కి ఏముంది, కార్ షోరూమ్కి అయితే వెళ్ళబోతున్నాం. మనం న్యూ కార్ని బై చేయడానికి. ఎందుకంటే క్యాంపర్ లాగా, అదే కొంచెం మినీ టైప్ థార్ లాగా ఉన్నదైతే నాకు నచ్చలే.
బైక్ మీద వెళ్దామంటే రెయిన్ పడుతుంది ఇక మళ్ళీ మనమే ఇక తడిసిపోదాం. బస్ స్టెన్స్ అండ్ మన స్టెన్స్ వీడియోని అయితే మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు, దానికైతే చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు కూడా కార్ షోరూమ్కి వెళ్ళి అయ్యో నేను రాంగ్ రూట్ వచ్చేసిన, మనం కరెక్ట్ రూట్కి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ మనకి సిరీస్ అయ్యో గుద్దేసిన. ఇప్పుడు మనం కొంచెం స్టెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఆడికి. నేను అప్పటి వరకు ఒకటి చెప్పాలి మీకు, మనం ఈ సిరీస్లో అయ్యో వాట్ ఏ స్టెంట్ గైస్, మనం స్టెంట్ వీడియోస్ షార్ట్ స్టెంట్ వీడియోస్లలో కూడా ఇంత మంచి చేయలేము. మనకైతే అన్నిటితో స్టెంట్స్ రాబోతున్నాయి. అయ్యో కార్ షోరూమ్ పోయింది. సో గైస్ ఇదైతే మన కార్ షోరూమ్. ఆగండి అటు నుంచి వచ్చి చూపిస్తుంది ఇదంతా బాగా. ఇక్కడ ఎవరో వండర్ఫుల్ థ్యాంక్స్ బాబ్జీ అని చెప్తుండ్రు, ఏమనుకోకండి. అండ్ నెక్స్ట్ మనం మంచి ఇక్కడికి వచ్చి ఇట్లా సైడ్కి పార్క్ చేసి అమ్మో మనుషులు కొద్దిగా మళ్ళీ కేసు పడుతున్నాం కదా. అండ్ నెక్స్ట్ మేము హెలికాప్టర్ది ఒకటి చూపిస్తా అన్నాం కదా, ఎక్స్ప్లోర్ ఆల్ వెహికల్స్ #999. అది మనం లాస్ట్ వీడియోలో నెవర్ వాంటెడ్ అని పెట్టుకున్నాం అందుకని. సో నెవర్ వాంటెడ్ పెట్టుకోవడం వల్ల మనకి కేసెస్ అయితే ఏం పడవు. అండ్ ఇక్కడైతే మనకు 2 బైక్స్ అయితే ఉన్నాయి. ఈ బైక్ని మనం ఎలాగో తీసుకెళ్ళలేము, ఎందుకంటే అది మనకి బోన్లో ఉంది, అది కొత్త మోడల్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు షోక్ ఒకటి ఉంటుంది. సో ఇదైతే మనకి కేటీఎం అనుకుంటా, ఇది ఏమన్నా నాకు తెలియదు. స్ప్లెండర్, మా రాయల్ ఎన్ఫీల్డ్ కార్స్ వచ్చేసినాయి గాయ్స్. మనమైతే ఒక ఇది మనం వచ్చిన కారేనా కాదు, ఇది వేరే టైప్. ఇది మనం ఇంతకుముందు వచ్చిన కార్. అండ్ గాయ్స్ మనకు మన డాగ్ పేరు ఏంది, మ్యాక్స్ అని పెడదామా లేకపోతే రాక్స్ అని పెడదామా? మ్యాక్సే పెడదాం దాన్ని. అండ్ ఈ బ్లాక్ కార్ అయితే నాకు సూపర్గా నచ్చేసింది, సో కొంటున్నా. ఇప్పుడు మనం స్పీడ్ కొనుక్కుంటా బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి గ్రాండ్ వెల్కమ్ అయితే ఉంటుంది. గ్రాండ్ వెల్కమ్ చూసారా, కొత్త కార్ ఉన్నందుకు ఇంత బిల్డప్. సో ఇప్పుడైతే మనం ఒక రివీల్ అయిపోయింది లేండి, ఒక వీడియో ఏం కాదు. అండ్ మనం మన పాత కార్ని ఏం చేద్దాం. సో పాత కార్ని అయితే నేను కొత్త కార్ అని చూడకుండా ఉద్దేశంటాను. సో ఏం కాదు, ఇక్కడైతే మన కొత్త కార్ని పెట్టేయచ్చు, ఎందుకంటే వెనకాల వస్తున్న అమ్మో ట్రాక్టర్ వస్తుంది, పక్కకు తీసేసిండ్రు గాయస్. సో దీనికి కూడా ఏం డిస్టర్బెన్స్ అంటే ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా ఏం డిస్టర్బెన్స్ కాకుండా బస్సు అన్న అయిపోతున్నాయి మన దానివల్ల. సో మనమైతే దీనికి పక్కన అయితే పెడదాం, ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. మనం కొత్త కార్ సైడ్ వెళ్ళిపోదాం. మళ్ళీ రేంజ్ స్టార్ట్ అయింది గాయస్. సో ఇప్పుడైతే మనం మన హోమ్ అడ్రస్ అయితే పెడదాం. హోమ్ అడ్రస్కి వెళ్ళినాక ఒక 5 లేకపోతే రెయిన్ అయిపోయాక హోమ్ అడ్రస్కి వెళ్దాం. సో ఇప్పుడైతే కార్ మెకానిక్స్ అంటే సారీ ఇక్కడ టూల్ బాక్స్ ఉంది కదా, అదే టూల్స్ ఉన్నాయి కదా, టూల్స్ ఏంటి అక్కడ మీరు చూసినట్టయితే వెహికల్ కస్టమ్స్ అంట. ఆ వెహికల్ కస్టమ్స్ అదే మన కార్ షోరూమ్కి అంటే కార్ పార్ట్స్, కార్ కలర్ మార్చడానికి ఉంటాయి కదా షాప్స్, అదే అన్నమాట. సో మనం కొత్త కార్ కొన్నాం కాబట్టి దీనికి కలర్ డిఫరెంట్గా పెడదాం. ఇక అందరు హారం కొట్టుకుంటారులేండి. అయ్యో మళ్ళీ స్టెంట్ అయింది మళ్ళీ ఇంకో స్టెంట్ అయింది. మనకు స్టెంట్స్ మనకు వీడియోలలో చక్కగా చేయడం రాదు, కానీ స్టెంట్స్ ఇక్కడనైతే అమ్మో బాగా యాడ్ వస్తుంది గాయస్. పాజ్ చేస్తున్నా. అండ్ గాయస్ నేనైతే యాడ్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేసిన. వాట్ సౌండ్ గాయస్, మ్యూజిక్ అయితే చాలా సూపర్ ఉంది. అండ్ మన కార్ షోరూమ్ ఏదబ్బా ఇంకా కొంచెం దూరం. ఇదైతే మన ఇంటికి లాంగ్ డిస్టెన్స్ కాదు, ఎందుకంటే మనం కార్ షోరూమ్ న్యూ కార్ కొనగానే డైరెక్ట్ ఇంటికి వచ్చేసినాం కదా. సో గాయస్ ఇదైతే మన ముందు ఏంటిదా బాబు, ఇది షట్టర్ మళ్ళా క్లోజ్ అవుతుంది గాయస్. ఇది ఇక్కడైతే మనం ఎవరు ఉండరు, మనమే మార్చుకోవాలి
కార్స్ అన్నీ ఇంకా మనం దిగిపోవాల్సింది దిగకుండా కూడా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ అయితే బాడీ కలర్, గ్లాస్ కలర్, హార్న్, వీల్స్, స్టిక్కర్, బ్రేక్స్ అంట, నిట్రో, స్మోక్ కలర్. ఫస్ట్ బాడీ కలర్ అయితే మనము ఎల్లో, బ్లాకే బాగుందిలేండి. నెక్స్ట్ విండో కలర్ కూడా బ్లాక్. హార్న్ అయితే ఇంతకుముందు లారీకి పెట్టినాం మనం. నాకైతే సెకండ్ అది బాగా నచ్చింది. సెకండ్ ఆర్ ఫస్ట్? సెకండ్ హార్న్ అయితే నేను కన్ఫర్మ్ చేసేసిన. అండ్ వీల్ అంట. వీల్ ఏముంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీల్స్ గైస్. సో నాకైతే సెకండ్ టైప్ బాగా నచ్చింది. నెక్స్ట్ రిమ్ కలర్ అంట. వీల్స్లోనే మళ్ళీ వీల్ రిమ్ కలర్ అంట. రిమ్ కలర్ బ్లాక్, గ్రీన్, రెడ్ కలర్ అయితే పెట్టుకుందాం. అండ్ స్పైరల్ అంట. మనకి టైర్ థిక్నెస్ గైస్, మనమైతే ఇది ఫుల్గా అన్ని టైర్స్కి అయితే పెట్టేసుకుందాం. ఫ్రంట్ బ్యాక్ ఫుల్ పెట్టేసుకున్నా. అండ్ సైజ్ ఆఫ్ ద టైర్ అంటే మనకి సైజ్ పెరుగుతుందా, మనం చిన్నగంటే చిన్నగా, పెద్దగంటే పెద్దగా పెట్టుకోవచ్చు. కానీ నేనైతే యాజ్ డీజ్ ఉంచుతున్నాను, నాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ స్టిక్కర్స్ అయితే మనకి ఫేవరెట్. ఫ్రంట్ అయితే మనకి ఫ్రంట్ స్టిక్కర్, ఈ స్టిక్కర్ ఉంటుంది, ఈ స్టిక్కర్ నాకు ఫస్ట్ స్టిక్కరే నచ్చింది. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ స్టిక్కర్ అంట. లెఫ్ట్ స్టిక్కర్ ఇక్కడ వచ్చింది. లెఫ్ట్ స్టిక్కర్ కూడా ఫస్ట్ ఇదే. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టిక్కర్ అయితే మనం స్టిక్ చేద్దాం. బ్యాక్ స్టిక్కర్ మిర్రర్ మీద వచ్చింది. అండ్ నెక్స్ట్ రైట్ స్టిక్కర్ కూడా యాజ్ ఇట్ ఈస్. స్టిక్కర్ తర్వాత నిట్రో అంటే ఇదేందో ఇన్స్టాల్ నిట్రో, రిమూవ్ నిట్రో, ఇన్స్టాలే కూడా. అండ్ నెక్స్ట్ స్మోక్ కలర్ అంట. బాబా, స్మోక్ కలర్ కూడా ఉందా గాయస్? సో మనం అయితే బ్రేక్. అండ్ మనకు అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆరెంజ్, గ్రీన్, రెడ్ చూద్దాం గాయస్. రెడ్ అంత బాగాలేదు కదా, మనకి స్టంట్ వీడియోస్కి కూడా అవసరం పడతాయి కదా ఇవి. సో మనకు మడ్ కలర్ ఆరెంజ్ అయితే పెట్టుకుందాం. నెక్స్ట్ స్మోక్ అయిపోయింది. నెక్స్ట్ డ్రైవ్. సో ఇప్పుడైతే నేను డ్రైవ్ చేయడానికి అయితే ఫస్ట్ స్టెంట్ ప్లేస్కి అయితే వెళ్తున్నా. మనకి స్టెంట్ ప్లేస్ ఏడికి వెళ్దాం, మనం అన్ని స్టెంట్స్ చేసేది ఇక్కడనే కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోదాం. అన్ని వీడియోస్ అదే మన స్టెంట్ షార్ట్ వీడియోస్లలో కూడా నేను అక్కడనే స్టెంట్స్ చేస్తాను. సో స్టెంట్ షాప్ అంటే మన స్టెంట్స్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. బాబీలను గుర్తుతో పెద్ద బాధ చేసేసినట్టు. సో మనం నెవర్ వాంటెడ్ అయితే పెట్టుకొని స్టెంట్ చేద్దాం. నెవర్ వాంటెడ్ అంటే కేసెస్ మనకు పోలీస్కి అయితే పడదు నెవర్ వాంటెడ్ పెట్టుకుంటే. మన ప్లేస్కి అయితే చాలా అయ్యో వాట్ ఇస్ స్టెంట్ గాయ్స్, బా సూపర్ స్టెంట్ గాయ్స్ మనం చేసింది ఇంతకుముందు. సో మనమైతే రిమూవ్ ద మ్యాచింగ్ అని పెట్టినాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కార్తో అయితే స్టెంట్ చేయబోతున్నాం. వావ్ 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 గాయ్స్, ఏంది గాయ్స్ ఇది ఇంత బౌన్సీగా ఉంది. ఇప్పుడైతే మనం ఒక స్టెంట్ చేయడానికి అయ్యో రోడ్ వాట్ ఈస్ దిస్ గాయ్స్? అయ్యో మనం అట్టేటో ఉండేటోళ్ళం ఎట్ సైడ్ వచ్చేసినాం గాయ్స్. అంత పవర్ఫుల్గా ఉంది మన స్టెంట్. సో మనం అయితే ఒకటి ఇలా పెట్టుకుందాం. నెక్స్ట్ మనం బాబా బ్రేక్ నేను ప్రెస్ చేస్తున్నా, అదైతే పడట్లేదు గాయ్స్. సో ఇప్పుడైతే కార్ని క్రాస్ అయితే నడుపుదాం. క్రాస్ నడుపు ఒక్కసారి స్టెంట్. సూపర్ హై స్పీడ్లో ఉంది ఇది. చూడండి గాయ్స్ మన స్మోక్ ఎల్లో కలర్లో ఎలా వస్తుందో. సో ఈరోజు అయితే స్టెంట్ వీడియోకి ఇదే కార్ పెట్టేద్దాం. బాబా అరే సో ఇంత బౌన్సీగా ఉండడానికి మనం వీల్స్కి బౌన్సీలు పెట్టినాం కదా గాయస్.
అందుకని ఇంత బౌన్సీగా ఉందనుకుంటా. అరే మన మ్యాప్ ఏదిరా, మన ఇల్లు ఇది. మా ఇంత లాంగ్ డిస్టెన్స్లో ఉంది గాయస్ మన ఇల్లు. హోమ్ అడ్రస్. సో దానికి నేను స్పీడ్గా మనుషులు ఉన్నారు ఇక్కడ. నెవర్ వాంటెడ్ పెట్టుకోకుండా ఇలాంటి స్టెన్స్ అయితే చేయకూడదు. అబ్బా మళ్ళీ రెయిన్ పడుతుంది గాయస్. మళ్ళీ యాడ్ వస్తుంది. యాడ్ బ్రేక్ పాజ్. అండ్ మన యాడ్ అయితే అయ్యో మన రిక్షా ఆటోకి అయితే మనం డాష్ ఇచ్చేసినాం. మన హోమ్ అడ్రస్ నేను మ్యాప్లో అసలు లొకేషనే చూడట్లేదు గాయస్, డైరెక్ట్ స్ట్రైట్ వెళ్ళిపోతున్నా. బాయ్ ట్రైన్ ట్రాక్. అండ్ గాయస్ మన నెక్స్ట్ సిరీస్ అయితే అయ్యో ఇప్పుడైతే మనం పారిపోవాలి గాయస్. మనం తొందరగా మనం హోమ్ అడ్రస్కి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి గాయస్ ఇక్కడ మనకి హెల్త్ రెడ్, అదే మన మ్యాప్ కింద రెడ్ కలర్ ఉంది కదా స్క్వేర్ బాక్స్. ఆ స్క్వేర్ బాక్స్ కింద స్టార్ మార్క్స్ అయితే ఉన్నాయి. పోయినాయి అంటే ఇంత ఈజీగా ఉంది. సరే గాయస్ పోలీసెస్. గాయస్ సేమ్ స్టెంట్ గాయస్. ఇది కార్ మొత్తం లారీ వల్ల ఎంత సూపర్ స్టెంట్ అయితే. మళ్ళీ మనిషి. అబ్బా ఈ కార్ ఏంది గాయస్ మనకి ఇంకా అయ్యేటట్టు లేదు. ఇక్కడ మళ్ళీ ఎందుకు అవుతుంది పిల్లి బా. అరే మనకు ఆ రూల్స్ అనేది తెలియదు. వాళ్ళ నుంచి వస్తుందని ఆగింది వీళ్ళు మంచిగా. ఈ లారీస్ పుష్ప లారీస్ వల్లనే మనము ఎగిరినాం ఇంత. అరే మళ్ళీ ఏంటి గాయస్ ఇది. అమ్మో లైన్గా 3 ఆటోస్ ఉన్నాయి. లైన్గా 3 ఆటోస్ ఎందుకు ఉన్నాయి గాయస్ అసలుకి. ఈ వీడియో అయితే మొత్తం అప్ప బస్. అండ్ గాయస్ మనకు నెక్స్ట్ పార్ట్లో బస్సుతోని మనం అంతా తిరుగుదామా, ఎందుకంటే కార్స్ బాగా స్టెంట్స్ చేస్తున్నాయి. మనం చిన్నగా వెళ్ళిపోదామంటే అయ్యేటట్టు లేదు. మన ఇల్లు హోమ్ అడ్రస్ అయిపోయింది. ఒకసారి నేను ఇట్లనే స్టెన్స్ చేసి ఫస్ట్లా వీడియో చేయకముందు గేమ్ స్టార్టింగ్లో నేను ఇట్లనే స్టెన్స్ చేసిన ఒక బైక్ని అయితే మిస్ చేస్తున్నా. అమ్మో ఇక్కడ ఒక అంకుల్ ఉన్నాడు, నన్ను గుర్తుపెందుకు మనకి. అండ్ మన మ్యాక్స్ అయితే ఈయనే కూర్చొని ఉంటుంది ఎప్పుడు, ఎందుకంటే దానికి అరే ఇక్కడ ఒక కారు. మనం ఆ కార్ని తీసుకెళ్ళిపోయినాం కదా. సో ఇప్పుడైతే నేను గాయస్ మన సూపర్ కార్ సూప్రా, ఇదేం కార్ నాకు తెలియదు, మన సూపర్ కార్ అయితే పెట్టేసా ఇక్కడ. సో ఇప్పుడైతే దిగిపోతున్నా. సో మనము ఈరోజు అయితే వీడియోని ఎలా ఎండ్ చేద్దాం. ఫస్ట్ అంకుల్ ఏం చేస్తుందో చూసి ఒకసారి ఇంట్రో ఆల్రెడీ రీక్యాప్ చేసుకున్నాం కదా. సో యాడ్ వస్తుంది, ఇప్పుడు పాజ్ చేస్తా. అండ్ మనకి యాడ్ బ్రేక్ అయితే అయిపోయింది గాయస్. ఇక్కడైతే మన కార్ ఉంది, మనం 2 ఎంట్రన్స్ లోపలికి రావచ్చు. అండ్ మన అంకుల్ ఏం చేస్తుందో ఒకసారి చూసి వీడియో ఎండ్ చేసేద్దాం మన ఎక్స్ప్లోజన్తో. అండ్ మన కార్ కూడా పేలిపోతుంది కదా అట్లా ఎక్స్ప్లోజ్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ హిందీ లేదో ఒకటి. సో ఇప్పుడైతే మనం అంకుల్ని లైక్ ఒక థంబ్ సింబల్ లాగా వస్తుంది. అండ్ ఆ థంబ్ సింబల్ని నొక్కితే మనకు అంకుల్ దగ్గరికి వెళ్ళగానే థంబ్ సింబల్ నొక్కితే ఆయన మన వెనకాలనే వస్తాడు. బాగా షటర్స్ అన్నీ ఓపెన్ అయితేనే ఉంటాయి గాయస్, అవి సెన్సార్ డిటెక్టెడ్ అనుకోండి. అంకుల్ దగ్గరికి వెళ్ళంగానే లైక్ అన్లైక్ బటన్స్ అయితే పాపం మా అంకుల్ రాలేకపోతుండు పైకి. సరే నేను వదిలేండి గాయస్, పాపం కిందంటే ఎక్స్ప్లోజన్లో పేలిపోతాడని నేను పైకి వేస్తుంటాను, రావట్లే. ఏం కదండి, నేను ఎవర్ వాంటెడ్ అయితే ఇప్పుడు పెట్టుకోలే. సో సక్సెస్ కావాలి ఇది. సో ఇంత మంచిగా అన్న అయినాయి కదా. సో 999 ఇప్పటి వరకు అయితే మనం ఏం సర్చ్ చేయలేదు. సో యాడ్ ఒక్కటి వస్తుంది. సో యాడ్ మనం ఏం చేద్దాం, పాజ్ చేస్తాం గాయస్. ఇప్పుడైతే మనకి 5 కేసెస్ అయితే పడ్డాయి చూడండి మీరు. అదేంటి అండ్ గాయస్ మనకి 5 కేసెస్లలో 4 కేసెస్ అయితే పడ్డాయి, అంటే 1 కేసు వెళ్ళిపోయింది అనుకోండి. సో మన ఇంటి ముందు చూడండి గాయస్, మొత్తం పోలీస్ వెహికల్స్.
అటు సైడ్ నుంచి ఒక పోలీస్ వెహికల్, ఇక్కడ నుంచి ఒక పోలీస్ వెహికల్స్, అన్ని పోలీస్ వెహికల్స్ అయితే వచ్చేసినాయి. సో మనమైతే ఇప్పుడు నేను ఎప్పుడు ఇట్లనే ఎస్కేప్ అవుతాను. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇటు సైడ్ ఒక పోలీస్ కార్, అటు టూ, ఇటు సైడ్ మన బ్యాక్ సైడ్, ఇంటి బ్యాక్ సైడ్ ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి. అవి ఎట్లనా మొత్తం తిరుగుతున్నాయి కదా. అసలు పోలీస్ ఉన్నాయి కదా, అవి ఎందుకు పిలుపులు ఎక్స్ప్లోర్ ఆల్ వెహికల్స్ అంటే. సో ఇప్పుడైతే మనము మన ప్లేన్ డ్రైవ్ అయితే చేద్దాం. అరే నా కంట్రోలింగ్స్ రావు కాల్సింది ప్లేన్వి, సారీ హెలికాప్టర్ కంట్రోలింగ్స్ అయితే రావు. ఇంతసేపు నేను ప్లేన్ అంటున్నా, ఇది హెలికాప్టర్. సో మనం ఇంకా అప్ వెళ్ళిపోదాం, అప్పుడైతే కేసెస్ మన మీద పడవు. ఒకవేళ ఉన్న కేసెస్ కూడా వెళ్ళిపోతాయి మనం ఎక్కడ కనిపించకపోతే. అబ్బా ఎవరు షూట్ చేస్తుంది కింద. అమ్మయ్య 2 కేసెస్ అయితే వెళ్ళిపోయినాయి గాయ్స్. అండ్ కింద పోలీస్ కార్ రెడ్ కలర్లో అయిందంటే చాలా డేంజర్. షూటింగ్ ఏదో అవుతుంది గాయస్ కింద, అందుకని పోలీస్ కార్ రెడ్ కలర్లో, పోలీస్ కార్ డిసైడ్ అరౌండ్ అంతా రెడ్ కలర్లో, అంతా రెడ్ కలర్ లైట్ లాగా సంథింగ్ వచ్చింది. నేనేంది పోయిపోయి అన్నీ దిగుతున్నా. మన డాగీ పోలీస్ వచ్చి స్విమ్మింగ్ పూల్ పడ్డాడు. 2, 3, 4, 5, 6 మెంబర్స్ పోలీసెస్ అయితే అక్కడ ఉన్నారు. అండ్ నేనైతే ఇప్పుడు మనకి ఒక ట్రిక్ ఉంది కదా, ఆ ట్రిక్ని అయితే యూజ్ చేసి, అబ్బా పోయిపోయినా నేనే పడాలా. ఇప్పుడు అందరు నన్నే ఇంకా రౌండ్ ఆఫ్ చేస్తారు. సో నేను ఇప్పుడే ఎగిరిపోతున్నా. అండ్ నేను కంట్రోలింగ్స్ మనకు రావు కాబట్టి, అయ్యో ఇక్కడ కూడా పట్టుకుంటారు, లేకపోతే షూట్ చేస్తారు వాళ్ళు అంతే. మన మీద 5 కేసెస్ అయితే వెళ్ళిపోయినాయి. కాకపోతే కిందికి వెళ్తే మన పని అయిపోతుంది, ఎందుకంటే పోలీసెస్ ఉన్నారు. కేసెస్ అన్నీ అయిపోయినా మనకు పోలీసులు అయితే వదలరు. స్విమ్మింగ్ పూల్లో పడ్డారు కదా, వాళ్ళన్నా లేచి వచ్చి ఫైట్ చేయాలి, లేకపోతే పోలీస్ కార్స్ అన్నా లేచి వచ్చి ఫైట్ చేస్తారు. అండ్ మనకి యాడ్ బ్రేక్ వచ్చింది. సో పాజ్ చేస్తా. అండ్ నాకు కంట్రోలింగ్స్ రావు గాయస్ దీన్ని. ఓ చూడండి గాయస్, ఇదంతా హార్డ్ టు కంట్రోల్. మనకు ముందు కంటే అది ఎక్కువ పోతుంది. ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ అని దీనికే ఉన్నాయి గైస్. సో మనం ఇంటికి ల్యాండ్ అయిపోయాం. అయ్యో నా ఏరోప్లేన్, ఫ్లైట్ కూడా హెలికాప్టర్ కదా గైస్. సో మనం చాట్ కోడ్ యాప్లో మనం కింద చూసినట్టయితే టాగుల్ రేన్, ఎక్స్ప్లోడ్ ఆల్ వెహికల్స్, సూపర్ రన్, సూపర్ జంప్, నెవర్ వాంటెడ్ అయితే వద్దు. ఇన్ఫినిటీ హెల్త్ #000 సో మనకు అన్లిమిటెడ్ హెల్త్. అండ్ ఇంకొకసారి అయితే మనం బ్లాస్ట్ చేద్దాం. #999 ఎక్స్ప్లోర్. ఇప్పుడు చూడండి ఇంకా పోలీసులు అందరు వస్తారు. ఇంకా నాకు తెలుసుగా వీళ్ళది ఇంతే, వీళ్ళు ఎప్పుడు సౌండ్స్ ఏం రావట్లేదండి గాయస్. ఇది ఖచ్చితంగా మిరాకిలే. సౌండ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళకి మనం ఏడున్నా దొరకలేదు. అక్కడ చూడండి ట్రైన్ వస్తుంది అని నేను ఎప్పుడు ఏం. అండ్ మనము నెవర్ వాంటెడ్ కూడా ఏం పెట్టుకోలే. కేసెస్ కూడా పడ్డాయి. అడొకటి ఒక పోలీస్ కార్ ఇంకా అట్లనే ఏం చేస్తున్నారేమో గైస్. నాకైతే దాని డ్రైవింగ్ రాదు కాబట్టి అది అక్కడెక్కడనో పడ్డది. మన ఇంటి అటు సైడ్ అయితే పడ్డది, ఏం కాదు. మన ఇంటి బ్యాక్కే కదా. బాబా. సో ఇప్పుడు మనం ఇన్ఫినిటీ హెల్త్ పెట్టుకునేది మనకు హెల్ప్ అవుతుంది. ఇన్ఫినిటీ వస్తుంది గాయస్. హాయ్ గాయస్, సారీ, హాయ్ పోలీస్ గారు. సో ఇప్పుడైతే నేను మిమ్మల్ని షూట్ చేయబోతున్నా. సో మనమేం తీడున్నామని చూస్తున్నారా?
ఏంటంటే ఆ పోలీసు ఇన్ఫినిటీ హెల్త్ అనగా నేనేం ప్రొటెక్షన్ లేకుండా దెబ్బకి అయిపోయింది స్పాట్ డెడ్. సో మళ్ళీ డెడ్ కాగానే మనం ఫస్ట్ గేమ్ స్టార్ట్ కాగానే ఎక్కడైతే మనం ఉంటామో ఆ ప్లేస్కి అయితే ఇమీడియట్గా వెళ్ళిపోతాం. సో ఇప్పుడైతే కొంచెం స్విమ్మింగ్ చేద్దామబ్బా. పెయిన్స్ అయితే వచ్చినాయి ఎందుకంటే వాళ్ళు ఉన్నారుగా, మన క్యారెక్టర్ అయితే అయిపోయిండు లాస్ట్ ర్యాంక్లా. సో ఇప్పుడిప్పుడే మంచిగా సూపర్ అవుతుండు. ఇప్పుడు స్విమ్మింగ్ చేసేస్తున్నా. సో స్విమ్మింగ్ అయిపోయాక మన డాగ్ వాకింగ్ నెక్స్ట్ సిరీస్లో అయితే కంటిన్యూ చేద్దాం. డాగ్ వాకింగ్ ఇంకా చాలా మనం ఏమేమి కవర్ చేసినాం, ఫస్ట్ 3 కవర్ చేసినాం. హాస్పిటల్, వెహికల్ కస్టమ్, షోరూమ్, ఈ 3 అయితే కవర్ చేసినాం. హోమ్ అయితే కవర్ చేసినదే కానీ మ్యాప్లో అవుతుంది. అండ్ నెక్స్ట్ పార్క్, విలేజ్, ఎయిర్పోర్ట్, జంగల్, పోలీస్ స్టేషన్, ట్రైన్ స్టేషన్ అంటున్నాం. సో మనం పైకి మన ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో బాయ్ చెప్పుకున్నాం కదండి. అండ్ ఈ అంకుల్ ఏడున్నారా నాయన. సో మనం మన పెద్ద ఫ్రిడ్జ్ దగ్గర అయితే ఇలా బాయ్ అయితే చెప్తున్నా. సో గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అదైతే సిరీస్ 10 ఇండియన్ థెఫ్ట్ ఆటో పార్ట్ 4లో అయితే కలుద్దాం. సో అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్ 4.